ఉత్సాహం ఉంటుంది కదా, ఏంటి ఏమి ఇలా పరిస్థితి ఏంటి అనేసి ఆమె గాబరా పడుతుంది. సరే ఆమె కంటిన్యూగా భగవంతుడిని ప్రేయర్ చేస్తుంది. భగవాన్ ఏమైంది, ఓ నారాయణ, ఇప్పుడు కృష్ణుడు దేవుడు అని వాళ్ళకంతా తెలియదు. కానీ భగవంత ఏమైంది, ఈరోజు ఒక పళ్ళు కూడా సేల్ కావడం లేదు, ఎవరెవరు తీసుకుంటే ఏదో ఒకటి నాకు ఇది వస్తేనే నాకు ఈరోజు ఈ పూట గడుస్తుంది, ఏం చేయాలి అనేసి ఆమె చెమటలు కాచుకుంటూ అలా వచ్చి సో ఒక చెట్టు కింద వచ్చి కూర్చోండి. ఆ చెట్టు కింద కూర్చోంటే అక్కడ దగ్గరగానే ఈ నందమహారాజు వాళ్ళు ఉంటారు కదా, కృష్ణుడు యొక్క తండ్రి నందమహారాజు, యశోదమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి అక్కడ కూర్చోం. వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. వాళ్ళ ఇంటి కాంపౌండ్లో ఆ చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద కూర్చొని, ఓ నందమహారాజు ఈరోజు పళ్ళు తెచ్చుకున్నాను, ఈరోజు తీసుకుంటారా అనేసి అడుగుతుంది. యశోదమ్మ ఏమని, ఆ రోజు నందమహారాజు కృష్ణుడు వాళ్ళ నాన్న అక్కడ లేదు, ఆయన ఏదో మథురాకి ఇక్కడ వెళ్ళినట్టుగా ఉంది, పొలానికో ఎక్కడ వెళ్ళినాడు, ఇంట్లో లేదు. సో ఆమె ఏం చేయాలి అనేసి వాళ్ళు పిలుస్తుంది, వాళ్ళు రాలేదు. మరి యశోదమ్మ నువ్వేమన్నా కొన్ని పళ్ళు కొనుక్కుంటా అంటే ఆమె యశోదమ్మ బింది పట్టుకొని యమునా నదికి నీళ్లు తీసుకునే వెళ్ళిపోయింది. సో ఒక ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దగ్గరగా అక్కడ యమునా నది పోతుంది. అంత దూరం యశోదమ్మ బింది పట్టుకొని వెళ్ళిపోయింది. ఇంక ఇంట్లో ఎవరు లేదు అనేసి ఆమె ఎవరన్నా ఉన్నారా ఇంట్లో, కొన్ని పళ్ళు తెచ్చారా, తీసుకుంటారా అని ఆమె అడుగుతూ ఉంది. ఆ సమయంలో కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు అలా అప్పటికి అనే చెమట కాల్చుకుంటూ ఆ చెట్టు కింద ఇటువంటి హోప్, తెలుగులో ఏమంటారు హోప్ని, హోప్ అంటే నమ్మకం, ఈరోజు పరిస్థితి ఏంటో అనేసి దీనంగా అలా ఆమె అలా అనుకుంటూ ఉంది. ఆ సమయంలో ఆమె కృష్ణుని కూడా తలుచుకుంటూ ఉంది. అమ్మవారు సైడ్లో పెట్టి అర్జెంటా. సో అలా అనుకుంటా అంటే కృష్ణుడు ఇలా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆమె దగ్గర బుట్టలో పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళను అలా చూసింది. ఎవరు చూశారు? కృష్ణుడు చూశాడు. అలా చూసినప్పుడు, ఓ కృష్ణ చిన్న పిల్లవాడు, అప్పుడప్పుడే నడుస్తూ ఉన్నాడు, నీకు పళ్ళు కావాలంటే అతను అలా చూసి దాన్ని చూసి బాగా, ఓ నాకు పళ్ళు కావాలి అనేసి కృష్ణుడు ఏం చేస్తాడంటే ఇంట్లోకి వెళ్తాడు, నేను తెస్తాను. కృష్ణుడు ఎప్పుడో చూశాడు వాళ్ళ నాన్న ఆ పళ్ళు ఈమె దగ్గర తీసుకునేది. ఆయన ఏమంటే ఒక బుట్టలో ఒడ్లో బియ్యమో ఏదో ఇచ్చి, ఆ పుట్టి అలా ఇచ్చి ఈమె పుట్టి పళ్ళు తీసుకొని ఆ కృష్ణుడు ఎప్పుడో చూశాడు. అది కృష్ణుడు గుర్తుంచి ఆయన ఏం చేశాడు, ఇంట్లోకి వెళ్ళి ఓకే పళ్ళు కావాలంటే నేను ఏదో ఒకటి ఇవ్వాలని కృష్ణుడు అర్థమైంది. ఆయన ఏం చేయాలి, ఇంట్లోకి వెళ్ళి ఆడ గాదే అనేసి అప్పుడు ఉండేది, బియ్యమో అంత స్టాక్ పెట్టేది ఉండేది. దాంట్లో వెళ్ళి చేపెట్టి కృష్ణుడు ఇలా దోశతో ఇలా తీసుకువస్తాడు. కానీ అది చిన్న దోశడు కదా, కృష్ణుడి చిన్న చెయ్యి, మన పెద్ద చెయ్యి, కృష్ణుడి చాలా చిన్న చెయ్యి. చూడండి ఆ పిక్చర్లో చెయ్యి చిన్నగా, ఆయన ఇలా పట్టుకొని ఇలా వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఉంటే ఆ ఇంట్లో నుంచి ఆ వేల సందుల్లో గింజలన్నీ పడిపోతూ, ఆమె దగ్గరకు వచ్చి చూసి ఇందా పళ్ళు తీసుకోవనేసి అంటే అడేముంది, దాన్ని ఏది తీసుకొచ్చినప్పుడు ఫుల్గా పట్టుకోవచ్చాడు. మళ్ళీ వచ్చేవాళ్ళకి అది చిన్నగా నడుచుకోవచ్చేవాళ్ళకి అన్నీ రాలిపోయి ఇక్కడ ఒక 3 గింజలు, ఇక్కడ ఒక 2 గింజలు ఇలా చూపిస్తే అప్పుడు కృష్ణుడే, ఓ నేను చిన్నవాడిని తీసుకోలేకపోయాను, నాది ఇంత తెచ్చాను అనేసి ఆయన ఏడవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే కృష్ణుడు కళ్ళల్లో నిలబెట్టుకొని ఏడవడం మొదలుపెట్టాడు, అమ్ముడుకొని నువ్వు ఏడాల్సిన ఇంత అందమైన వాడు నువ్వు. ఆమె అప్పటికే కృష్ణుడి పైన ప్రేమ, కృష్ణుడు చూడగానే కృష్ణుడు కదా ఆయన అందరిని ఆకర్షిస్తాడు. ఆ మనసు అంతా బాగా ఇదైపోయింది, ఓ ఇంత అందమైన అబ్బాయి అనేసి కృష్ణుడిని ఆ విధంగా ఆమె ఎప్పుడైతే ఆ ప్రేమ చూపించేందరికి కృష్ణుడు అయ్యో నేనేం తేలేకపోయినా ఏడవడం మొదలు పెడితే కృష్ణుడికి అర్థమైంది, ఇప్పుడు నేనేం ఇవ్వలేదంటే ఆమె పళ్ళేంటి, కృష్ణుడు నాకు పళ్ళు కావాలన్నాడు కానీ ఆ చేతులు ఏం లేవు ఇవ్వడానికి. సో అప్పుడు నా దగ్గర ఏమీ లేదు అనేసి అంటే ఏడుస్తూ కళలో నిలబెట్టుకుని ఆ మాట, నువ్వు ఏడదు నువ్వేం నాకు ఇవ్వాల్సిన పని లేదు, నువ్వేం చేస్తావంటే ఇంత ఎంత కావాలి, ఎన్ని కావాలి పళ్ళు అంటే ఇంత ఒకటి తీసుకో అనేసి ఆమె పళ్ళు ఇస్తూ ఉంచాలి. అదే కృష్ణుడు
ఇక్కడ అక్కడ ఇక్కడ అట్లా బుట్లో ఉండే పళ్ళన్నీ ఇవ్వాలని చూస్తుంది. కానీ చిన్న పిల్లవాడు ఎంత వీలవుతున్నాను. సో కృష్ణుడికి ఖుషి అవుతుంది. కానీ కృష్ణుడు ఆమెకేమో ఇవ్వాలని, కానీ ఏమి ఇవ్వడానికి కదా, చిన్నపిల్లాడు అయిపోయాడు. ఇవ్వలేని పోతుంది. కానీ వచ్చి నువ్వేమి ఇవ్వాల్సిన పడలేదు కృష్ణ, నువ్వు తీసుకో, కావాలంటే పుట్టెంత మొత్తం తీసుకో అనేసి. సో కొన్ని పళ్ళను తీసుకోమని కృష్ణుడు తీసుకువెళ్ళిపోయాడు. సరే ఆమె ఏం చేయాలంటే ఆ పళ్ళని ఇచ్చేసిన తర్వాత ఆ బుట్టలో ఆ 3-4 గింజలు కృష్ణుడు తెచ్చాడు కదా, ఇవే చాలు, నువ్వు ఏది తెచ్చావో అవే నాకు సరిపోతుంది, ఏం అవసరం లేదు. సరే అనేసి ఆ గింజలు తీసుకొని ఆ బుట్టలో వేసేసి ఇలా వేసి, ఓకే ఇది భగవంతుని ఇచ్చాను. చిన్నపిల్లవాడు పళ్ళు అడిగాడు, ఇచ్చేసాను. మిమ్మల్ని చాలా నాకునే వస్తాను. సో కృష్ణుడు ఏదైతే ఆ గింజలు ఇచ్చాడో అవి అలా పెట్టుకొని ఆమె ఆ క్లాత్ ఏదో ఉంది బట్ట ఆ పళ్ళ పైన వేసి దాన్ని ఇలా మర్చేసి, ఇదే చాలు, ఈరోజు భగవంతుడు ఇచ్చింది ఇంతే, ఇంక దీనికన్నా మనకి ఏదైతే కృష్ణుడు భగవద్గీతలు అంటాడు కదా, యాదృచ్ఛ లాభ సంతుష్టో ద్వంద్వాత్వత విమోహరణ. యాదృచ్ఛికంగా మనకి ఏదైతే వస్తుందో దాన్ని మనము భగవంతుడు ఇది ఇచ్చినదాన్ని తీసుకొని దాంతో మనము సంతోషించాలి. సో జనరల్గా మనం ఏమంటే యాదృచ్ఛికంగా వచ్చినది కాకుండా ఇంకా 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 అని మనం ట్రై చేస్తాం. అది ఎలాగంటే అది దానికి ఒక లిమిట్ అది ఉండదు. సో మనం ఎప్పుడైతే ఇంకా 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 అని ప్రయత్నిస్తామో దానికి ఒక లిమిట్ అనేది ఉండదు. అది పోతూనే పోతూనే పోతూ ఉంటుంది, మనకు సాటిస్ఫై కాదు, అది ఎప్పటికీ కొరత అనేది ఉండే ఉంటుంది. సో భగవద్గీతలో కృష్ణుడు ఏమంటా అంటే యాదృచ్ఛికంగా మనకి ఏదైతే లాభం అనేది వచ్చిందో దాంట్లో సంతృష్టి పొందాలి. భగవంతుడు ఏదైతే ఇచ్చాడో దాంతో మనం సంతోషంగా ఉండాలి. కానీ మనిషిలో ఇది ప్రాబ్లం. మనిషి ఏమంటే ఉన్నదాంతో సంతోషపడాలి. సో మన ఇంట్లో ఏదో ఒకటి ఉంది, ఇంకా పక్కింట్లో వాళ్ళు ఇంకా బాగున్నారే, వాళ్ళు ఇంకా ఇదిగా ఉన్నారే, వాళ్ళు అలా ఉన్నారే, వీళ్ళు ఇలా ఉన్నారు అనేసి అది ఎప్పుడు అలా చేస్తూ మనం ఎప్పుడూ దాంతో సంతోషంగా ఉంటాం. సో ఆమె ఏం చేసింది, ఓకే ఇది భగవంతుని ఇచ్చా, ఈరోజు నాకు దొరికింది 4-5 గింజలు, దాంతోనే సరే ఈరోజు భగవంతుడు కృష్ణుడు దాని ఉపవాసం ఏమన్నా తెలు ఉపవాసమే కదా, ఈరోజు ఉపవాసం ఉండమనేసి భగవంతుడు నిర్ణయించాడు, చాలు అనేసి ఆమె ఏం చేస్తుందంటే ఆ బట్టను అలా వేసి దాని అలా పెట్టుకొని ఆ ఖాళీ బుట్టుతో ఆమె వెనక్కి వెళ్ళడం మొదలు పెడుతుంది. అలా పోతూ 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 ఉంటే ఇంటికి దగ్గర వస్తూ ఉంటే అదే బుట్టి కొద్దిగా బరువు పెరుగుతూ వస్తుంది. అందరూ ఖాళీ బుట్ట కొద్దిగా బరువు ఎక్కువ అవుతూ ఉన్నట్టుగా. ఆమె ఏమనుకుంటుంది, ఇది మనం బాగా అలసిపోయాము, అందువల్ల ఈ బుట్టి కూడా భారంగా అనిపిస్తూ ఉంది అనేసి ఆమె అనుకుంటుంది. అంతే కదా, మనం కూడా ఇప్పుడు మొదట్లో ఒక 20 కేజీలు బరువు ఎత్తుకుంటాము. స్టార్టింగ్లో మనం చూస్తాం ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోయిన తర్వాత ఏమవుతుంది, మనకు ఆలస్యం అది ఇంకా ఎక్కువ బరువుగా అనిపిస్తుంది. ఆ విధంగా ఆమె కూడా ఆమె ఏజ్ అయింటే కదా ముసలామె, ఆమె ఓకే ఇది నేను బాగా అలసిపోతున్నాను అందువల్ల ఇలా అనుకునేసి ఆమె అలా పోతూ పోతూ ఇంటికి చేరుకునేది. చేరుకున్నాక ఆ పూరి గుడిసి ఓపెన్ చేసి అలా బుట్టని ఇక్కడ పెడితే ఆ పెట్టినప్పుడు చాలా బరువుగా ఉంది. ఏంటప్ప ఇది బరువు ఉందనేసి అలా పెట్టిన తర్వాత ఆమె ఆ బుట్టిని ఇలా ఓపెన్ చేస్తే ఏమది బుట్టి అంటే తెలుసు కదా, ఏమంటారు ఇక్కడ తట్ట గంప. సో అది ఓపెన్ చేసి చూస్తే కృష్ణుడు ఏదో 3-4 గింజలు ఇచ్చారు కదా, ఆ 3-4 గింజలతో పాటు ఆ బుట్టు నిండుగా ఏమైపోయినాయి, అంతర వజ్రాలు, మణులు, మాణిక్యాలు. చూడండి ఆమె ఎటువంటి ఇది ఆశించకుండా భగవంతునికి ప్రేమతో పళ్ళు అన్నీ ఇచ్చే, తీసుకో కృష్ణ అన్నీ తీసుకో, ఏం నువ్వు ఇవ్వాల్సిన పని లేదు, ఏం చింతించద్దు, నువ్వు ఇచ్చిన 3-4 గింజలే చాలు అని సంతృప్తి అయిపోయింది. కృష్ణుడికి అంతా ఇచ్చేయింది. కానీ ఆ బుట్టలో చూస్తే మొత్తము ఆమె జీవితానికి కాదు ఎన్నో జన్మలు సరిపోయేంత అన్ని మణులు మాణిక్యం బుట్టు నిండుగా. సో ఇది భగవద్గీతలో కృష్ణుడు అంటాడు 9వ అధ్యాయము 24-3వ శ్లోకం అంటాడు, పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమ భక్త ప్రయచ్చతి
ఎవడైతే ఒక పత్రాన్నో పుష్పాన్నో ఫలాన్నో తోయం గ్లాసు నీరు ఆయన ఆ భగవంతునికి అర్పించారనుకోండి, ఏ విధంగా అర్పించాలి? ఎవరైతే భక్తితో ప్రేమతో అర్పిస్తే